వీ షుడ్ టేక్ ఏ రైట్ డిసిషన్ ఇన్ రైట్ టైం. కుటుంబంలో గనక మనం సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకుంటే దేవుని చేత ఖచ్చితంగా ఆ కుటుంబం దీవించబడుతుంది. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి దేవుడు ఏం చెయ్యాలో అది ఆధారపడి ఉంటుంది. గమనించండి ప్రియుల, నిర్ణయం అనేది ఒక విత్తనం లాంటిది. నిర్ణయం అనేది ఒక విత్తనం లాంటిది. నువ్వు పత్తిని వేసి టమాటాను కొయ్యలేవు, అవునా? నువ్వు కందిని వేసి పెసరను కొయ్యలేవు. అలాగే నువ్వు ఏ నిర్ణయం అయితే విత్తుతావో దానికి సంబంధించిన పంట మాత్రమే నువ్వు కోయగలవు. గమనించండి ప్రియులారా, రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవమాకండి, టైం లేదు. ఒకని అవిధేయత వలన అనేక మంది పాపులుగా మార్చబడ్డారు, అలాగే ఒకని విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా మార్చబడ్డారు. మనం ఎలా చెప్పుకుందాం, ఒకని చెడ్డ నిర్ణయం వల్ల అనేక మంది పాపులుగా మార్చబడుతున్నారు, అలాగే ఒకని మంచి నిర్ణయం వల్ల అనేక మంది నీతిమంతులుగా మార్చబడతారు. హల్లెలూయా. ఆదాము చేసిన ఒక్క చిన్న పొరపాటుల వలన మానవాళికి మరణం సంక్రమించింది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల ప్రజలందరి మీద ఉన్న పాపపు కాడులు కొట్టివేయబడినాయి. హల్లెలూయా. ప్రజలందరూ నీతిమంతులుగా మార్చబడ్డారు. నిర్ణయానికి అంత ఇంపాక్ట్ ఉంటుంది. నువ్వు తీసుకునే ఒక్కొక్క నిర్ణయం మీద యావత్ భవిష్యత్తు ఆధారపడి ఉండిద్ది అని చెప్పడంలో నాకు ఏ సందేహము లేదు. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావో, ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఎలాంటి నిర్ణయాలు కొంతమంది తీసుకోలేరు, ఏం చేయాలో అర్థం కావట్లేదండి. నా భార్య నా మాట వినట్లేదు, ఇక నా వల్ల కాదు. నా భర్త నా మాట వినట్లేదు, ఇక నా వల్ల కాదు. అసలు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే నా వల్ల కాదు అని అనకుండా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు భార్యాభర్తల్ని ఏ ఒక్క వ్యక్తి కూడా కలపలేడు. మనుషులెవ్వరూ కూడా భార్యాభర్తల మధ్య బంధాన్ని దృఢపరచలేరు. భార్యాభర్తల మధ్య బంధం దేవుడే దృఢపరచబడాలి. ఏదైనా సమస్య వచ్చిందా, నువ్వు అసలు ఏం నిర్ణయం తీసుకుంటున్నావు? ఇద్దరూ కలిసి మోకాళ్ళేసి కుటుంబంగా మోకాళ్ళేసి ఒక్క గంట కాదు, ఒక అరగంట సేపు అయినా ఇద్దరు ఆపకుండా ప్రార్థన చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా కూడా, ఎంత పెద్ద బండరాయి లాంటి సమస్య అయినప్పటికీ కూడా అది ఖచ్చితంగా పోయిద్ది అన్న అనుభవం ద్వారా నేను చెప్పగలుగుతున్నాను. గమనించండి ప్రియులారా, ఈరోజు కుటుంబాలు పాడైపోతున్నాయి అని అంటే దానికి గల కారణం ఏంటంటే నువ్వు ఏదో సరైన నిర్ణయం నువ్వు తీసుకోలేకపోతున్నావు.